నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం సార్. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నాను. నిన్న హోమంలో చాలా చక్కగా పాల్గొన్నారు మీరిద్దరూ కూడా. చాలా చక్కగా జరిగింది కూడా హోమం. వీడియో కూడా పబ్లిష్ అయ్యింది. బోల్డంత మంది వచ్చినట్టున్నారు సార్ గుడికి. బాగా జరిగింది హోమం. చాలా చాలా సంతోషం సార్. నంబర్ సిరీస్ లో ఉన్నాం మనం ఆల్రెడీ. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 గురించి ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు. యాజ్ అ న్యూమరాలజిస్ట్ ఎట్లా ఉంటారు, ఏ నంబర్స్ లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు అనేది చెప్తున్నారు. నంబర్ 4 మాయా మాయా వీరుల గురించి ఒకసారి చెప్పండి సార్. 4వ నంబర్లో పుట్టిన జాతకులు అంటే న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా సరే 4వ తేదీని కానీ, 13వ తేదీని కానీ, 22వ తేదీని కానీ పుట్టిన వాళ్ళు 4వ నంబర్లో పుట్టిన 31 వీళ్ళంతా కూడా 4వ నంబర్ జాతకుల కింద వస్తారు. డెఫినెట్లీ. సో వీళ్ళని ఒక్క మాటలో అభివర్ణించాలంటే సూపర్ స్టార్స్. సూపర్ స్టార్సా? ఎస్ ఎస్. ఎలా? అబ్సల్యూట్లీ సూపర్ స్టార్స్. రాహు కదా సార్. కాబట్టే సూపర్ స్టార్స్. పాపం మరి రాహుని పాపగ్రహం అది ఇది అంటారు. ఎందుకు అంటే వీళ్ళకి బై బర్త్ బ్లడ్ లో కష్టపడి పనిచేసే తత్వం ఉంటుంది. వెరీ హార్డ్ వర్క్ ఎవరు చేస్తారంటే వీళ్ళు చేస్తారు. ఎంత పని చేస్తారంటే 10 మంది చేసే పని వీళ్ళు ఒక్కళ్ళు చేయగలరు. ఆ స్టామినా ఉంటుంది. మీకు అందుకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా చివరిలో. ఉన్న సూపర్ స్టార్స్ ఎవరెవరు 4వ నంబర్లో ఉన్నారు ఏంటి. 10 మంది చేసే పని వాళ్ళు ఒకళ్ళు చేస్తారు, ప్రత్యేకంగా చేస్తారు, చాలా శ్రద్ధగా చేస్తారు, ఇంట్రెస్ట్గా చేస్తారు. వీళ్ళు మ్యాజిక్స్ని, మిరాకిల్స్ని నమ్మరు. కేవలం కష్టపడే తత్వాన్నే నమ్ముతారు. వీళ్ళ యాటిట్యూడ్ మన పని మనం కష్టపడి పని చేస్తే ఫలితం అదే వస్తుంది అనే యాటిట్యూడ్లో ఉంటారు. కానీ మిగతా ఇతరత్ర మ్యాజిక్స్, మిరాకిల్స్ నమ్మరు. కేవలం కష్టాన్ని నమ్ముకుంటారు. వీళ్ళకి పగలపూట కంటే రాత్రిపూట ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. అంటే మీరు రాత్రిపూట వాళ్ళని తెల్లవారులు వర్క్ చేయమన్నా కూడా చేస్తారు. డే టైంలో రాత్రిపూట ఎనర్జీలో సగం కూడా ఉండదు వాళ్ళకి. నైట్ టైం ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. చాలా బాగా అంటే జీవితంలో పైకి ఎదగడానికి కష్టపడి పనిచేయడం ఒక్కటే అని పరిపూర్ణంగా విశ్వసిస్తారు. అట్లాగే పనిచేస్తారు. గొడ్డులా కష్టపడి పనిచేస్తారు. కానీ వీళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే ఏదన్నా పొరపాటున కూడా దుర్వ్యసనాల బారిన పడకూడదు. పడితే ఇంకా ఇంటికి పోతుంది. బయటికి రాలేరు. అంటే ఇంకా అది దాంట్లో కూరుకుపోతారు అన్నమాట. సో ఈ కష్టపడే తత్వం వీళ్ళని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. పేరు బాగుండి అందులో సంఖ్యాబలం బాగుంటే వీళ్ళ సక్సెస్ని ఆపగలిగిన కెపాసిటీ కానీ, వీళ్ళ కాంపిటీషన్ తట్టుకునే కెపాసిటీ కానీ ఎవరికి ఉండదు. ఏంటి పేర్లో రాంగ్ నెంబర్ ఉంటే ఇబ్బంది పడతారు. అంటే ఈ 4వ నంబర్లో పుట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ అందరూ ఆ సూపర్ స్టార్డమ్కి వెళ్ళగలుగుతున్నారా అంటే వెళ్ళలేరు. వీళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా సూపర్ స్టార్సే. ఈ 4వ నంబర్లో పుట్టిన వాళ్ళు ఫిలిం స్టార్స్ ఉన్నారు, ఫిలిం డైరెక్టర్స్ ఉన్నారు, ఫిలిం ప్రొడ్యూసర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. వాళ్ళు ఏ రంగంలో ఉన్నా కూడా వాళ్ళు సూపర్ స్టార్స్. మీరు నాది బేసిక్గా ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. తప్పకుండా సార్. 4వ నంబర్లో పుట్టిన సూపర్ స్టార్ కృష్ణ, May 31 ఆయన డేట్ ఆఫ్ బర్త్ 4. రోజుకి 4 సినిమాలు షూటింగ్లు చేసేవాడు ఆయన. అవును. నెలకి 10, 12, 15 సినిమాలు రిలీజ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఎంత కష్టపడితే అలా నెలకి 12 సినిమాలు రిలీజ్. అంటే ఆ థియేటర్లోను ఈ థియేటర్లో ఆయన సినిమాలు ఆయనకైనా పోటీ, అప్పుడు అట్లా ఉండేది. ఆయనకైనా పోటీ. స్టార్ట్ చేస్తే 1 month లో సినిమా అయిపోయేది. ఆయన రోజు 4 సినిమాలకి డేట్స్ ఇచ్చేవాడు. మార్నింగ్ 7 to 11 ఒక చోట, 11 నుంచి 4 వరకు ఒక చోట,
షిఫ్ట్ 4 నుంచి 7, 8 వరకు ఒక చోట, 8 to నైట్ 12. వీళ్ళకి నేను నైట్ టైం పనిచేసే శక్తి ఉంటుంది అన్నాను కదా. సో నైట్ 11 అయినా 12 అయినా వాళ్ళు మళ్ళీ పొద్దున్నే యాక్టివ్గా లేచిపోతారు. అమేజింగ్. మెగాస్టార్ చిరంజీవి ఆగస్టు 22, విక్టరీ వెంకటేష్ డిసెంబర్ 13. సో ఈ 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు కష్టపడి పనిచేసే తత్వం వాళ్ళకి బ్లడ్లో ఉంటుంది, బై బర్త్ ఉంటుంది, అది గాడ్ గిఫ్ట్ కింద ఉంటుంది. బట్ వీళ్ళకి పేర్లో నెంబరు సహకరించాలి, లేకపోతే ఇబ్బంది పడతారు. పెద్ద పెద్ద చేయి తిరిగిన డాక్టర్స్ ఉంటారు, సర్జన్స్, హార్ట్కి సంబంధించిన సర్జన్స్ కానీ కిడ్నీస్కి సంబంధించిన వాళ్ళు. ఈ 4వ నెంబర్లో వాళ్ళు పుట్టి వాళ్ళు కనుక డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం వాళ్ళ పేర్లో అదృష్ట సంఖ్య ఉంటే రోజుకి 15-20 గుండెలు అట్లా కోసేసి, యాపిల్ కోసినట్టు కోసేసి అతుకులు వేసేసి పక్కన పడేస్తుంటారు. డాక్టర్ సోమరాజు గారు, కేర్ హాస్పిటల్లో ఫేమస్ డాక్టర్ సోమరాజు గారు. అట్లా అలాంటి మనం దాసరి నారాయణరావు గారు మే 4. నిజమే సార్, మీరు సూపర్ స్టార్సే. అందులో ఇప్పుడు వెంకటేష్ గారు తీసుకుంటే ఆయన పుట్టింది డిసెంబర్ 13, ఆయన మ్యారేజ్ డిసెంబర్ 13, ఆయనకి 2 పిల్లలు డిసెంబర్ 13 పుట్టారు. డిసెంబర్ 13 వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో 4 అకేషన్లు ఉంటాయి. మామూలు పండగ కాదు. అట్లా. సో 13 అనేది నెంబర్ వైజ్గా డెత్ నెంబరు, బట్ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి అది స్టార్ నెంబర్ అవుతుంది. చాలామంది కన్ఫ్యూజన్ అవుతారు, ఏమండి 13వ నెంబర్ బాగాలేదన్నారు, డెత్ నెంబర్ అన్నారు, నేను 13వ తారీఖున పుట్టానండి, ఎలా ఉంటుంది? సిగ్నేచర్కి కరెక్ట్ కాదు ఆ నెంబర్, అంతేనండి. సిగ్నేచర్ నేమ్లో ఆ నెంబర్ అదే నేమ్ కానీ సిగ్నేచర్ కానీ ఆ నెంబర్ ఉండకూడదు. డేట్ ఆఫ్ బర్త్ 4 డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇప్పుడు మనకి భగవంతుడు ఇచ్చిన సమయం, నెల రోజులు అనేది 30 రోజులు 31 రోజులు, అది డేట్స్ అవి మార్చలేం. సో ఈ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన ఆడవాళ్ళు కూడా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఏంటి ఇవాళకి చిరంజీవి గారు 68 ఏళ్ల వయసులో 25-30 ఏళ్ల హీరోలకు కూడా ఆయన కాంపిటీషన్ ఇస్తున్నాడంటే ఆ కష్టపడే తత్వం. దానికి అదృష్టం, గ్రహాలు అన్ని కలిసి ఆయన జాతకాన్ని పరిశీలిస్తే కనుక ప్రతి దశ కూడా ఆయనకి యోగించే కాలంలో వచ్చినాయి అన్నమాట. ప్రతిదీ యోగమే. వాళ్ళకి లైఫ్లో ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది తెలియదు. యోగమే ప్లస్ యోగం ఉన్నప్పటికీ కష్టపడ్డారు, అదే అసలు అందుకే ఆ స్టార్డమ్. దానికి తోడు మంచివాళ్ళు, మనుషులు మంచివాళ్ళు. ఈ 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు మనుషులు మంచివాళ్ళుగా ఉంటారు. అండ్ ఎదుటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ అన్నా ఇష్టము. వీళ్ళకి బాగా రుచిగా భోజనం చేయాలని కోరుకుంటుంది, రుచిగా తింటారు, రుచిగా కావాలని కోరుకుంటారు, వీళ్ళు కూడా రుచిగా వండుతారు కూడా. వంటలో ఆసక్తి ఉంటుంది. రుచి అంటే భోజనాన్ని వాళ్ళు ఆ రుచికరంగా తినాలని ఆస్వాదిస్తారు. అట్లా. సో ఇప్పుడు చిరంజీవి గారి పేరు మీద ఒక దోశ ఉంది చట్నీస్ లో. అవునా? చిరంజీవి దోశ, పేపర్ దోశ, చిరంజీవి దోశ అంటే. అలా ఈ 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు పేరు బాగుంటే వాళ్ళ సక్సెస్ ని ఎవరు ఆపలేరు. పేరు బాగోకపోతే అడ్వర్స్ రిజల్ట్స్ ఉంటాయా? నెగటివ్. రిక్షా తొక్కేవాడు గాను, ఆటో తోలేవాడు గాను, ఏంటి కూలి కష్టం అంటే ఒక 10 మంది లేబర్ వాళ్ళకి ఒక లీడర్ ఉంటాడు కదా, అక్కడ కూడా లీడర్షిప్ ఉంటుంది. ఏంటి కానీ ఆ పేరు రాంగ్ నెంబర్ వల్ల ఏమవుతుందంటే కష్టపడి పని చేస్తుంటారు, పేరు ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, బట్ వాళ్ళకి సూపర్ స్టార్డమ్ అనేది రాదు. నేమ్ కరెక్షన్ చేసుకుంటే వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు, బాగుంటుంది. ముఖ్యంగా ఈ నెంబర్లో పుట్టిన ఆడవాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నరాలకు సంబంధించి కానీ ఎప్పుడు కాళ్ళు పీకుతూ ఉంటాయి, కాళ్ళు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అంటుంటారు, మా కాళ్ళు నొప్పులు అని ఏడుస్తుంటారు. చాలామంది వింటుంటాం, అన్నట్లే రీజన్ తెలియదు. సో అలా ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళకి వస్తూ ఉంటాయి. వీళ్ళు జీవితాంతం కూడా దుర్గామాత ఆరాధన చేయటం అనేది చాలా విశేషమైన ఫలితాలను ఇస్తుంది.
నిరంతరము దుర్గే దుర్గే రక్షిణమ్మ అనే మంత్రాన్ని జపించుకోవడం, మంగళవారం నాడు ఆదివారం నాడు దుర్గామాతని దర్శించుకోవడం, మంగళవారం శుక్రవారం ఆదివారం దుర్గామాతను దర్శించుకోవడం, దుర్గామాతను పూజించుకోవడం వీళ్ళకి అద్భుతమైన జీవితాన్ని ఇస్తుంది. బ్యూటిఫుల్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు విత్ ఎగ్జాంపుల్స్ తో. రైట్ సార్, ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో నంబర్ 5 గురించి మాట్లాడుకుందాం సార్. థ్యాంక్ యూ, నమస్తే. ఆయుష్మతి.